నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో తొలిసారి గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ రోజు మీ మంత్రి గారు ఐఎమ్ వెరీ హ్యాపీ జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రొఫైల్ చూస్తే టుడే ఐ హావ్ సీన్ హిమ్ ఫస్ట్ టైం. వెరీ ఫోర్సబుల్ మెసేజ్, వెరీ ఎఫెక్టివ్ మెసేజ్, అండ్ ఆల్సో ఈజ్ హైలీ క్వాలిఫైడ్. He had a high school graduation education Doon School. Then he went to Stanford. From there, Harvard. Generally, anybody will go to Harvard one degree, that is big degree. If anybody will go to Stanford, that is also big degree. Both Stanford and Harvard graduation, only one man got it, that is your minister Jyotiraditya. And also is a royal family. You have to understand this. Being a royal family, to go to Stanford and also Harvard is impossible. There is a complacency. That is his determination. I am very happy. His grandmother, Rajamata of Gwalior, I worked with her. She is very close to our leader, Sri నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. At that time, we used to work with her. She is a Gwalior Rajamata, and also character, dignity, and also that majesty, we have seen her. After that, his father, Madhavrao Scindia, I had a good occasion with him. I worked with him. I loved him. He is very simple, upright, and also honest to the core. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్ల సేవలు మర్చిపోలేమని అన్నారు. గ్రామ పెద్ద డాక్ సేవక్ ను గ్రామీణులు ఎప్పటికీ మర్చిపోలేరు. వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గ్రామీణ డాక్ సేవక్ల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు వచ్చేలాగా చూశా. తపాలా శాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలి. పార్సిల్ మెయిల్ నెట్వర్క్ వేగం పెరగాలి. గ్రామీణ డాక్ సేవకులకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తాం అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. Whether any human is present for service or not, my Grameen Dak Sevak is always there. Relationships are built on love and relationships are built on trust. And today in India's villages, 650,000 villages across the length and breadth of our country, if there is one repository of trust, विश्वास की अगर कहीं पूंजी कहीं है, तो एक एक गांव में केवल 2 लोगों के ऊपर विश्वास किया जाता है. Trust is only in 2 people outside a family in the village. The Thoti Telari and my Grameen Dak Sevak were the symbolism of trust and love in every village. And today 3 lakh of you across the length and breadth of our country are not only the strength of our department, you are the strength of our nation. You are the strength of పోస్టల్ శాఖలో ఏపీని అగ్రస్థానంలో నిలిపినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయని అన్నారు. బ్రిటిషర్లు రాకముందే మనకు వివిధ రూపాల్లో తపాలా వ్యవస్థ ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతికత ద్వారా తపాలా సేవలు తగ్గిపోయాయి. దేశంలో తపాలా శాఖకు 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఏటా 13,000 కోట్లే ఆదాయం ఉంది. రైల్వే తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థ తపాలా శాఖ. తపాలా శాఖకు ఎయిర్ ఇండియా పరిస్థితి రాకూడదు. లోటును లాభంగా మార్చాలి.
ఆదాయం ఎలా పెంచాలో ఆలోచించాలి. పోస్టల్ శాఖ పనితీరు మారాలి, కాలానికి అనుగుణంగా పనిచేయాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈ రోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్ గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 1.5% ఉంటే ఒక్క క్వార్టర్ లోనే 10 నుంచి 15% గ్రోత్ తీసుకొచ్చారు పోస్టల్ ఉద్యోగులు దేశం అంతా కూడా. అంటే మనం మానిటర్ చేస్తే ప్రోత్సాహం ఇస్తే ఒక్క నెలలోనే అంటే సంవత్సరానికి 1.5% గ్రోత్ వచ్చే డిపార్ట్మెంట్ 3 నెలల్లో 15% గ్రోత్ వచ్చింది అంటే ఎంత పొటెన్షియల్ ఉందో కూడా, మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించగలరో కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బార్కోడ్ ట్రాకింగ్ అదే మీకు సులభంగా ఉండే విధంగా అమెజాన్ గాని అన్ని రిటైల్ చైన్స్ తో భాగస్వామ్యాలు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంటర్నెట్ లో అమ్మే ఏ వస్తువుకైనా సరే పోస్టల్ డిపార్ట్మెంట్ డిఫాల్ట్ డెలివరీ సెంటర్ చేసే విధంగా కూడా యాప్స్ ఏపీఐస్ తో ఇంటిగ్రేట్ కూడా చేయబోతున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పోస్ట్ ఆఫీసుల సమయానికి తెరవండి, సమయానికి డెలివరీ చేయండి. అక్కడక్కడ కొంతమంది ఒక్కొక్కసారి మనీ మిస్యూజ్ చేసి మళ్ళీ మా దగ్గరికే వస్తున్నారు, బై మిస్టేక్ మేము తీసుకున్నాం సార్ అని. ఒకసారి తప్పు చేసిన తర్వాత కష్టం. అలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ ఉన్నా లేకుండా చేయండి, ఎందుకంటే మీది నమ్మకంతో సంబంధించినటువంటి విషయం. గ్రామాల్లో అందుబాటులో ఉండండి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి సుకన్య సమృద్ధి యోజన గాని, ఆర్పీఎల్ఐ గాని, పిఎల్ఐ గాని ఇలాంటి ఒక సుకన్య సమృద్ధి స్కీమ్ లో 8.25% ఇంట్రెస్ట్ చేస్తే ఒక కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ కాదు, గ్రేట్ దేశ సేవక్, గొప్ప దేశ సేవకుడు అని చెప్పి నిరూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకోసం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రులు, తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. శాసన మండలిలో చెప్పులు ధరించి దేవదేవుని ఫోటోలు పెట్టుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి కలిగే దైవం అయినటువంటి ఆయన పటాన్ని ఒక పేపర్ మాదిరి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఒక ప్లే కార్డు మాదిరిగా నిన్న మండలిలో వాళ్ళ ఎవరైతే సభ్యులు చూసినటువంటి వైఖరి చూసి ప్రపంచం అంతా కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. బూట్లతోటి, షూలతోటి ఎంత దారుణం అంటే మా కళ్ళారా మేము చూసాం. ఒక ప్లే కార్డు మాదిరిగా, ఒక కాగితం మాదిరిగా వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకురావడమే ఒక తప్పు. తెచ్చినటువంటి పటాన్ని కూడా ఒక పేపర్ మాదిరిగా చూస్తూ మరి వెళ్తూ కూడా ఆ టేబుల్స్ మీద పేపర్లని, ప్లే కార్డులని ఇసిరినట్టుగానే ఆ పటాన్ని కూడా ఆ టేబుల్స్ మీద ఇసిరి బయటికి పోయారని అంటే మరి వెంకటేశ్వర స్వామి పట్ల గాని, తిరుపతి తిరుమల పట్ల గాని వైఖరా ఇది? వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగేటువంటి లడ్డూ కల్తీది కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి మతాల కేసుల మీద కావచ్చు, నిన్న మీ బూట్ల దాని మీద కూడా జరిగినటువంటిది కావచ్చు. రండి, కౌన్సిల్కి వస్తారా? రమ్మనండి నాయకుడు. లేదు మీరు వస్తారా? అసెంబ్లీ సాక్షిగా మీకు ఉండేటువంటి రండి, సవాలు విసురుతున్నాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడదాం. వీడియోల ఆధారంగా వీడియోలు చూపించి మీరు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలేంటి, ప్రతి ఒక్కదాని మీద చర్చ పెడదాం. సవాల్ విసురుతున్నా నేనే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రా, ప్రజల ధనంతో తింటున్నావు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు, ప్రజల జీతాలు తీసుకుని ఈ రోజు ప్రజల సొమ్ముతో కొలుకుతున్నటువంటి మీకు ఈ రోజు మాట్లాడే హక్కు గాని, మమ్మల్ని విమర్శించే హక్కు గాని లేదని చెప్తా ఉన్నాం. స్వామి మీకు చేతులెత్తి ముక్కుతున్నాం వెంకటేశ్వర స్వామికి, వాళ్ళ మనసు మార్చాలని. వెంకటేశ్వర స్వామిని ఒక పాంఫ్లెట్ మాదిరి తీసుకొచ్చి చెప్పులు వేసుకొని మళ్ళీ మేము చెప్పులే వేసుకోలేదు ప్రూవ్ చేయండి అని అంటారు. ఇదిగో చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని పాంఫ్లెట్ రూపంలో, మళ్ళీ ధర్నా రూపంలో, అక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, రోజు పూజ చేస్తారు, దీపం పెడతారు. మరి వాళ్ళకు కూడా అనిపించలేదా ఇది తప్పు అని? మళ్ళీ ధర్నా అయిపోగానే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని జై జగన్ జై జగన్ అంటారు. గోవిందా గోవిందా అనకుండా అసలు వీళ్ళ అండి దేవుడు గురించి మాట్లాడేది? ఏది కూడా అభివృద్ధిలో వాళ్ళు ఎదుర్కోలేక ఈ రకమైన మత ప్రచారాలకి దారి తీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు చేసింది వాళ్ళు, కల్తీ లడ్డు చేసినామని వాళ్లే ఒప్పుకున్నారు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు.
ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు అమలు చేయనుంది. ఏపీలో ఏబీపీ అమలుకు 2,432 కోట్ల మేర నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏబీపీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో ఏపీవీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు చేపట్టింది. Take Andhra Pradesh as a test bed. We will produce proof of concept. We can implement here first step. Then nationally you can scale it up. I will be very happy. Today I enjoyed his participation. Everything is having clarity. Once clarity is there, automatically things will happen automatically. I am proud of him, even Chandrasekhar Garu, and all of you. Sir, with you and my Krishna Babu, you have to make a reality. Maximum, can we execute with 2 years' time or 1.5 year time? 1.5 year time? Okay, 1.5 year time. We are going to provide every home sufficient bandwidth. It may be 20 Mbps or 25 minimum. That is the minimum. Then gigabit. 100 no, gigabit. Wherever there is a school, they want more, you have to give. That is where you have to go in that direction. I wish all the best. Good luck. Thank you. Thank you, Ananda. Thank you, sir. It's always inspiration to listen to. I just want to say this, that this was a management technology, not an inspiration, but it was a lesson for someone like me. So I want to thank the Chief Minister for his vision for all of India, and also a lot of takeaways and key pointers for us about the blending and the synergy that he has talked about. And for people like us, it gives us a tall order to work on. At the same time, it inspires us to work even harder. So for me, it's been an honor to spend the half day with Naidu Garu Sahib, and I look forward to spending more time and getting more guidance from him in the future. Thank you. Thank you, sir. It is always inspiring to listen to your ideas and the vision you set for using the technology. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా ఇల్లు, ఆఫీస్ పై దాడి చేశారు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సిపిఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్టుపై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు. ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుపుతుంది. ఈ కూడా ఏంటి? నా తగదు అదేగా. ఫ్లెక్సీ కట్టారు అక్కడ. కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ వేసి, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి అసభ్యకరంగా రాసేటటువంటి ఎందుకు ఇది? ఈ సమాజంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు స్పందించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది. వాళ్ళు చూసుకుంటారు కదా. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు? అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే, అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనే దాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరిస్తే మీరు సంతోషపడటం. అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? అప్పన్న సుబ్బన్న అని ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు పంది కొవ్వు కలిపాడంటే ఇంకొక ఆయన. ఏంది నాకు అర్థం కాలేదు. దురదృష్టకరంగా భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఇంతకుముందు చాలా మందిని చాలా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు. చివరికి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా
వెంకటేశ్వర స్వామి గారి కోపాగ్నికి ఆహుతి ఒక తప్పదు. 2029 ఎన్నికల్లో బీసీవై పార్టీ కీలకమైన శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఆదివారం బీసీల సింహగర్జన నిర్వహించారు. గుంటూరు నుంచి సింహగర్జన బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శ్రీనివాసులు నాయకత్వంలో నగరంలో ప్రదర్శన చేపట్టి సింహగర్జన సభకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏకం చేసి బీసీవై పార్టీని మరింత బలోపేతం చేస్తామని వారు వెల్లడించారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ రాజకీయాలు కనుమరుగు అవుతాయని తెలిపారు. బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కటం ఖాయమని స్పష్టం చేశారు. శ్రీనివాసులు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాము. మా జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు గుంటూరు నుంచి ఒక 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నాము. ఈ సభ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్లో ఏర్పాటు చేశాము. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం బీసీల ఐక్యత. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలి వస్తున్నారు. బీసీలకే రాజ్యాధికారం అనే నినాదంతో మా జాతీయ అధ్యక్షులు ఎన్నో పోరాటాలు చేశాడు. ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. ఈ సభ ద్వారా ఒక రాజకీయ పార్టీలకి గడగడలాడించేటట్టు ఈ సభ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 2 కుటుంబాలు మాత్రమే బీసీలను ఓటు బ్యాంకుగా చూసుకొని పరిపాలిస్తున్నారు. ఇక మీ ఆటలు చెల్లవు అనే నినాదంతో బీసీలను ఐక్యత చేసి అవేర్నెస్. నా పేరు మరి మన ముఖ్యమైన నాయకులు ఈ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ 22వ తారీఖు జరుగుతున్న భారీ బహిరంగ సభకి వేలాది మందితో గుంటూరు నుంచి ఒక 500 మంది ర్యాలీతో బయలుదేరుతూ ఈ సభను విజయవంతం చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో ఈ బహిరంగ సభ జరుగుతున్నందువల్ల ఈ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో బీసీ అందరూ కూడగట్టుకొని బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలందరూ కూడగట్టుకొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మంజునాథ నాట్యక్షేత్రం వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆర్ మనోజ్ఞ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య, సంగీతం అండ్ కళా ఉత్సవం కార్యక్రమం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, మలినేని కాలేజీ చైర్మన్ మలినేని పెరుమాళ్లు, అపెక్స్ సొల్యూషన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ శరణం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను తెలియచేసే నృత్యాలే మన భారతీయమని తెలిపారు. కళ జీవించాలంటే అందరి ప్రోత్సాహం అవసరమని తెలియజేశారు. మన సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శనలు చేసి ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారికి బహుమతుల్ని అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ కృష్ణ కిషోర్, సిఎస్ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎస్ వెంకటరమణ, ఫణికుమార్, డాక్టర్ ఎల్ రమణరావు, హైకోర్టు న్యాయవాదులు కె శ్రీనివాసమూర్తి, కేవీఆర్ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనోజ్ఞకి అభినందనలు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు, మదరు తన్ని మల్లేని లక్ష్మీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను అడిగినటువంటిది, నేను అక్కడ అకాడమిక్ డిగ్రీ వర్క్ చేస్తూ ఉన్నాను, నన్ను అడిగినటువంటిది ఏంటంటే ఇక్కడ కళల పట్ల ఉత్సాహం ఉండి మా పాపని మీరు ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ పాపని మేము ఇక్కడ బీటెక్ జాయిన్ చేస్తామని ఆ రోజు మేము ప్రామిస్ చేశాం. మా మనస్తత్వమే చదువుతో పాటు ఇది కూడా అని చెప్పి ఆ రోజు నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయిన దాకా కాలేజీలో ఏ ప్రోగ్రాం ఉన్నా దానికి వెల్కమ్ డాన్స్ అనేటువంటిది, ఒక క్లాసికల్ డాన్స్ అనేటువంటిది మనజ్ఞతోటే స్టార్ట్ అయింది. ఆ కల్చర్ అలా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించి ఇంతమంది చిన్నారులకి విద్యని, ఈ కళని ఇస్తున్నటువంటి మనోజ్ఞకి, తనకు చాలా అండగా ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాను. మనోజ్ఞ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో ఇందా నుంచి చూస్తున్నాం చాలామంది పిల్లలు, దాదాపు 150 to 200 కిడ్స్ టోటల్ పార్టిసిపేషన్ ఉందంట. అక్రాస్ ద స్టేట్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చే టైంలో ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ స్ట్రెస్ బస్టర్గా పనికొస్తుంది అన్నమాట నాట్యం అనేది. సో ఆ విధంగా పిల్లలు ఈ కళను తీసుకొని ముందుకెళ్తాం. సో ఒక ప్లాంట్లో ఎడ్యుకేషన్, ఆర్ట్
స్పోర్ట్స్, ఈ 3 కలిపి ఒకటే ప్లాంట్లో 3 రంగులు పూలు ఉంటే ఎంత బాగుంటుందో బొకే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఈ పిల్లలు మల్టీ యాక్టివిటీస్, మల్టీ స్కిల్ డెవలప్ చేసుకుంటే బాగుండడానికి నిర్వచనం వీళ్ళేంటి. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలి. నేషనల్ లెవెల్లో గుర్తింపు కానీ వచ్చి నేను పలానా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను అని అంటే పిల్లలు గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా తయారు చేయగలగాలి. అది గ్యారెంటీ మనోజ్ఞ చేస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నమస్కారం. శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం ఆల్ ఇండియా డ్యాన్స్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వాహకురాలిని, ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆర్ మనోజ్ఞ. ఇంత మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఎన్నో ఉద్యోగాలు వచ్చినా కూడా వదులుకొని ఈ ఫీల్డ్కి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది చిన్నారుల ఫ్యూచర్ని తీర్చిదిద్దగలుగుతున్నాను. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మెయిన్గా ఇంత వాళ్ళ బిజీ షెడ్యూల్లో చీఫ్ గెస్ట్ మల్లేని పెరుమాళ్ గారు కానీ, నరేంద్ర కుమార్ సార్ కానీ, మాధవ్ సార్ కానీ, తర్వాత వెంకట్ గారు కానీ, ఇలా ఇంతమంది విచ్చేస్తారు. కిషోర్ బాబు సార్, తర్వాత రమేష్ హాస్పిటల్స్ హెచ్ఓడి గారు కానీ ఇంతమంది విచ్చేసారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ కళని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. మీరు ఇంత చక్కగా మా కోసం వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఈ ముందుగా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇలాంటి విద్యని ముందుకు తీసుకురావాలని వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్నా ముందుకు తీసుకెళ్ళే వాళ్ళ యొక్క కళకి బాట చూపించేది పేరెంట్సే. వీళ్ళ కోసం వచ్చి ఇంత శ్రమపడి ఇంతసేపు ఉంచి ప్రోగ్రామ్ చేయిస్తున్నారు. వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ కూడా చేస్తామని ముందుకు వస్తున్నారు. ఐ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇంత మార్పు మన సమాజంలో వచ్చింది, అది అనుకోలేదు ఇంత వస్తుందని. బట్ ఇంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాకు. వెరీ వెరీ థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ బయోమాస్ బ్రికెట్స్ తయారీదారుల సంఘం అధ్యక్షులు బచ్చు యశ్వంత్ ఆధ్వర్యంలో గుంటూరులో వ్యాపార సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులకు కరెంటు బిల్లుల మీద ఏ విధంగా అయితే సబ్సిడీ ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఏ జిల్లాలో ఆ జిల్లాకు బయోమాస్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కోల్ వాడితే విపరీతంగా పొల్యూషన్ క్రియేట్, అదేవిధంగా బ్రికెట్ వాడితే పొల్యూట్ క్రియేట్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుందని తెలిపారు. దీనివలన అందరూ వ్యాపారస్తులు బాగుంటారని, ప్రభుత్వం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నా పేరు బచ్చు యశ్వంత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ బయోమాస్ బ్రికెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మాకు ఈ అసోసియేషన్ ఈరోజైతే గుంటూరులో ఫిబ్రవరి 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ బ్రికెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దగ్గర శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా సుమారుగా ఒక 100 నుంచి 150 మంది బ్రికెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే వచ్చారు. దీనికి సంబంధించి మాకున్న ఎన్నో అనుభవాల గురించి చర్చించుకున్నాము. మాకు సంబంధించి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి మాకు ఎటువంటి మాకంటూ ప్రత్యేక సబ్సిడీలు కానీ ఏమీ లేవు. దీనికి సంబంధించి మేము అసోసియేషన్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకున్న సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు ఈ మీటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. త్వరలో మరికొన్ని రోజుల్లో మేమైతే అసోసియేషన్ ద్వారా తయారు చేసుకున్న ఒక లెటర్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ లెటర్ని కూడా అందజేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాము. ఈ బయోఫ్యూయల్ ఇండస్ట్రీ ఎన్నో దేశాలలో ఈ బయోఫ్యూయల్ ఇండస్ట్రీ అనేది చాలా ప్రత్యేకటువంటి ఈ శ్రద్ధను అనేది చూపిస్తున్నారు. కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మనకంటూ బయోఫ్యూయల్ ఇండస్ట్రీకి గ్రీన్ ఎనర్జీకి ఎటువంటి ప్రత్యేక గుర్తింపు లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బయోఫ్యూయల్స్ ఇండస్ట్రీస్ నడిపిస్తున్నాం. కానీ మా మీద ఎటువంటి కరుణ దయ అనేది ఎటువంటి రకంగా మాకు చూపించట్లేదు. కరెంటు బిల్లులు సుమారుగా మాకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల దాకా కరెంటు బిల్లులు వస్తున్నాయి. లేబర్ వాళ్ళ ఇష్యూస్, రా మెటీరియల్కి కావాల్సిన తగు పర్మిషన్స్ కూడా మా దగ్గర లేవు. ప్రతి దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి అని అందరూ చేస్తుంటే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చేయాలనుకుంటున్నారు. కానీ మేమనే వాళ్ళం ఒకరు ఉన్నాము, మేమనే వాళ్ళు ఈ ఇండస్ట్రీ నడుపుతున్నామని ఇంతవరకు గవర్నమెంట్ దృష్టిలోకి మేము వెళ్ళలేదు. కావున
నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఏంటి అంటే మాకు కొన్ని రకాలైన సబ్సిడీలు కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.